గుడ్ మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్. సినిమా చాలా బాగుందన్న. మనం మెయిన్ ఈ స్టోరీ ఏంటంటే ఒక గోదావరి గనిలో గొడవలు ఎలా అవుతాయి, ఒక రాజకీయ నాయకుడి నుంచి చిన్న నుంచి పైకి ఎలా ఎదిగాడు అనేది ఒక స్టోరీ లైన్ పట్టుకొని డైరెక్టర్ చాలా బాగా తీశాడు. ఇది మొత్తం డైరెక్టర్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే విశ్వక్సేన్ యాక్టింగ్ అండ్ ఆల్సో ఎవరి క్యారెక్టర్కి వారికి చాలా బాగా క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆల్సో దీంట్లో ఒక స్టోరీ పట్టుకొని ఒక గోదావరి బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ కెమెరా టేకింగ్ కానీ చాలా బాగా తీశారు. రియాలిటీకి చాలా దగ్గరగా సెట్స్ అనేవి ఉన్నాయి. మ్యూజిక్ అండ్ ఆల్సో చాలా బాగుంది. అండ్ విశ్వక్సేన్కి మెయిన్ మనం విశ్వక్సేన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక పాటలు ఎక్స్పెక్ట్ చేస్తాము, తనకు ఏదో ఒక డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ డిఫరెంట్ అనేది ఈ సినిమాలో ఉంది. అండ్ ఆల్సో డైరెక్టర్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఆల్సో ఈ సినిమా డైరెక్టర్స్ ఓరియంటెడ్ ఫిలిం. ఈ ఎండ్ టు వన్ క్యారెక్టర్ ఒక పాయింట్ నుంచి లాస్ట్కి ఇంకో పాయింట్కి చాలా బాగా కనెక్ట్ చేశారు. పే ఆఫ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పే ఆఫ్ వరకు చాలా బాగా రిప్రజెంట్ చేశారు. విశ్వక్సేన్ కెరియర్లో హైయెస్ట్ మూవీ అని చెప్పను, బట్ గుడ్ మూవీ, మస్ట్ వాచబుల్. థ్యాంక్ యూ. మూవీ బాగానే ఉందన్న. యాక్టింగ్ మొత్తం బాగానే ఉంది. కొత్తగానే ఉందన్న. గోదావరి గురించి బాగా చూపించారు. JNTR నాకు తెలిసి ఆ 3 సినిమాల్లో గ్యాండ్ ఆఫ్ గోదావరి కొంచెం బెస్ట్ అనుకుంటున్నాను. డెఫినెట్గా వాచ్ చేయండి, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వద్దు. సింపుల్ ఎక్స్పెక్టేషన్, వెల్ వాచ్, వెల్ గుడ్. చాలా బాగుందన్న. హైలైట్ విశ్వసేన కంబ్యాక్ మంచిగా ఉంది. బాగా చాలా బాగుంది మూవీ. సూపర్, అసలు చించేశాడు ఇది ఈ సినిమాలో మాత్రం 100% ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ. సాంగ్స్ అంటే ఒక్క సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్గా బాగా భారీ ఎత్తున కొట్టారు.